జవాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మురళీ నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శలు అమ్మ కొంచెం లాక్స్ ఇచ్చారు కూడా, ఎక్కడ చూడొచ్చు? జగన్ అన్న ఖచ్చితంగా ప్రజల మనిషి, ప్రజలకు సేవ చేసే మనిషే. కానీ ఏంటంటే కొంతమంది ఒకవేళ జగన్ అన్న ముందుకు వెళ్ళి ఈ సిచ్యువేషన్ చూసి మనిషి చలించిపోతాడు. ఏదైనా సరే ఎవరికైనా కష్టం అంటే ముందు చలించిపోతాడు. సరే అని చెప్పి వెంటనే వెళ్తే అదిగో చూడు అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేస్తున్నారు అని ఇలాంటి కొన్ని టాపిక్లు వస్తాయి, కొన్ని మాటలు వస్తాయి. సో ఆయన అందుకోసమని ఆగి సరే వీళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళని ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం. సో ఆ విధంగా వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు జగన్ గారు కూడా వెళ్ళారు. ఈరోజు వెళ్ళి పరామర్శించి 25 లక్షలు అధికారం లేకపోయినా కానీ 25 లక్షలు ఆయన ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. కాకపోతే ఏంటంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా అంటే ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇమీడియట్లీ స్పందిస్తే అదిగో చూడు అక్కడ ఏదో చనిపోయినా కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తానికి వెళ్తున్నాడు అది అని చెప్పేసి కొన్ని రకాల అంటున్నారు. సో దాన్ని ఆయన అనుకోకూడదు అని మరి ఎందుకు అనుకున్నారో. ఇంకోటి ఏంటంటే పదవిలో ఉన్న వాళ్ళు ముందెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఈ రోజున ఆయన వెళ్ళి అధికారంలో లేకపోయినా కానీ 25 లక్షలు ఇవ్వడం అనేది మాత్రం అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మామూలుగా జగన్ వెళ్ళినప్పుడు జగన్ నవ్వుతాడు అన్నట్టుగా శవం నవ్వుతాడు అలా కొన్ని మొఖాలు ఉంటాయి, ఏడుపు కొట్టు మొఖాలు. అవి పెళ్లిళ్ళకి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి, శుభకార్యాలకు వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి. జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ముఖం నవ్వు ముఖం, కలనైన ముఖం, అందమైన ముఖం. అది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే అందంగా ఉంటాడు. అది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ముఖం అదులో పెట్టుకుని లేదంటే ఎలాంటి కార్యక్రమం అదిలాగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూనే నలుగురు నవ్వించాలనుకుంటాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆడడం కాదు కదా పద్ధతి. అరే అమ్మ జరిగిందేదో జరిగింది, అయిపోయిందేదో అయిపోయింది, మేమున్నాం అని ధైర్యం ఇవ్వాలి. అది కావాలి కానీ వెళ్ళి అని చెప్పి గొడ్డేసుకుని ఎత్తిమీద కూర్చొని ఆడమంటారు ఏంది? అది కొంతమంది చేస్తారు. ఇప్పుడు కొన్ని వీడియోల్లో మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని నవ్వుతూ ఉన్నారు. అవి ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈయన అన్నారని చెప్పి ఆ విధంగా అవి ట్రోల్ చేస్తారు, జరుగుతూ ఉంటాయి. అయినా మనం వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాలే కానీ వాళ్ళ పక్కన కూర్చొని మనం ఆడకూడదు కదా, అదనమాట. సో జగన్ గారు ఫేస్ కట్టే అది నవ్వుతూనే ఉంటుంది, ఆయన నవ్వు ముఖమే. సో అది ఆయన ఫేస్ కట్ట ఆయన ప్రజల్లో ఉన్న అభిమానం మాకు, ఆయన ఎలా ఉన్నా కానీ మాకు నచ్చింది అది. సో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అంత క్రౌడ్ రాలేదు, అంత జనాలు రాలేదు. సో జగన్ వచ్చినప్పుడు బాగా జనాలు వచ్చారు, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది అంటున్నారు. అది 100% 100% అది కరెక్టే అన్నది. ఇక్కడ మన మీడియాలో తప్ప పబ్లిసిటీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మీడియాలో తప్ప పబ్లిసిటీ బయట లేదు, జనాల్లో లేదు. ఆంధ్ర చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సిచ్యువేషన్ ఏందని. అరే ఒక వీడియో పవన్ కళ్యాణ్ వీడియో కానీ చంద్రబాబు నాయుడు వీడియో కానీ పొగుడుతూ పెట్టినా కానీ అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం జగనే ఉంటాయి, జగన్ వైఎస్ జగన్. పబ్లిక్లో ఉన్నది జగన్ అన్న, మీడియాలో మాత్రం ఉన్నది మాత్రమే వీళ్ళు అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే. కానీ జనాల్లో గుండెల్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా జగనే 100%. అది అక్కడ ఫ్యాన్స్ జగన్ వచ్చినప్పుడు సీఎం అరిచారు. ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అక్కడ సీఎం ఆంధ్ర ప్రజలకు ఏంటంటే సీఎం జగనే. ఇప్పుడు ఈవీఎంలు స్కామ్లు చేసో హ్యాకులు చేసో లేదంటే అది ఇది చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన వీళ్ళ అధికార నాయకులు అయిపోరు. అది బాహుబలి సినిమాలో ఒకటి ఉంటుంది, అరే బాబు ఇప్పుడు వరకు మా రాజ్యానికి బాహుబలిరా, ఆయన లేకపోవడం వల్ల నీకెందుకు ఊడిగం చేశాం కానీ ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఆయన మా రాజు, ఎప్పుడో శివగామి ప్రకటించింది అన్నారు కదా, ఇది కూడా అంతే. మా రాజు ఆంధ్ర ప్రజలకి సీఎం ఎప్పటికైనా సరే జగనే. సో జగన్ లేడు పక్కకి వెళ్ళాడు కదా అని చెప్పేసి ఈ రోజున ఏదో ఇలా అధికారంలో వచ్చారు కాబట్టి సీఎం అంతే, వాళ్ళ పేరుకే సీఎం. కానీ ప్రజలందరూ కోరుకునేది మాత్రం జగనే. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా 29లో జగన్ వస్తాడు. ఈసారి 175 వస్తాయని ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి యాక్ట్ చేయడం కానీ లేదంటే ఇలా స్కామ్లు చేయడం కానీ ఏమి ఉండదు. ఖచ్చితంగా నెక్స్ట్ జగనే వస్తాడు. ప్రజల్లో కూడా ఖచ్చితంగా జగనే ఉన్నాడు ఇప్పటికే. సో జగన్ కింద వాళ్ళని అరెస్ట్ అవుతున్నారు, నెక్స్ట్ జగన్ అరెస్ట్ అవుతున్నారు చాలా ఉన్నారు అన్న. అది కళలో కూడా జరగదు, అది ఎవరు అనుకోవట్లేదు. మీ మీడియా ఛానల్లో అనుకుంటున్నారేమో కానీ జగన్ అరెస్ట్ చేసేంత సినిమా కానీ జగన్ టచ్ చేసేంత సినిమా కానీ ఆంధ్రాలో ఎవ్వరికి లేదు, ఈవెన్ మోడీకి కూడా లేదు. ఎందుకంటే మోడీ వచ్చినప్పుడే డైరెక్ట్ ముఖమే చెప్పాడు, మాకు మా ఆంధ్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏమొద్దు అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద మోడీ ముందు చెప్పాడు. ఈ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, నేను మీకు అందరూ తెలుసు పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీకి సపోర్ట్గా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్గా మాట్లాడారు. అంటే మీరు అంత దేవుడు లేడు, మీరు అంత గొప్ప లేరు అన్నారు. కానీ జగన్ మాత్రం పక్కనే కూర్చోబెట్టి మాకు మా ఆంధ్ర అభివృద్ధి కావాలి, మా ఆంధ్ర వల్ల సంతోషమే కావాలి, ఇదే కావాలి, కానీ మాకు ఏ అధికారం సపోర్ట్ అవసరం లేదు, మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను, మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పి ముఖం మీద మాట్లాడాడు. అది మొగతనం అంటే. ఇవాళ జరిగిన ఇష్యూపై ట్రోల్ చేసేవారికి ఫైనల్ ఏం చెప్తారు అన్న? ట్రోల్ చేసి ప్రతి ఒక్కడు ట్రోల్ చేస్తూనే ఉంటాడు, కానీ రియాలిటీ ఏంది అనేది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు, చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ యొక్క మంచితనం, ఆయన గొప్పతనం అన్న. ఎవరు కుర్రోళ్ళు కాదన్న, ముసలోళ్ళు రేపు మాపు పోయేటోడిని వెళ్ళి అడిగినా కానీ జగన్ గొప్పతనం చెప్తాడు. అది అంత గొప్ప మనిషి. అది చంద్రబాబు నాయుడు గురించి మాత్రం అడగండి, ఏం చెప్తారంటే అది మీరు మీ ఛానల్లో కూడా మీరు వేసుకోలేదు, అంత దారుణమైన బూతులు మాట్లాడతారు. వదిలే అన్న, ఎందుకు